ప్రస్తుతం దేశంలో హిందూ ముస్లిం అనే మతపరమైన వివాదాలు నెలకొన్నాయి. అయితే ఈ సర్వేలో ఇండియాను కేవలం హిందూ దేశంగా మాత్రమే చూడాలనుకుంటున్నారా, లేదా ఇండియా అనేది అన్ని మతాలకు సమానమని భావిస్తున్నారా అని ఓటర్లను అడగగా 79% మంది ప్రజలు ఇండియా అనేది కేవలం హిందువులది మాత్రమే కాదని, అన్ని మతాలకు చెందిందని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. కేవలం 11% మంది మాత్రమే ఇండియా అనేది హిందువులకు మాత్రమే చెందిందని తెలిపారు. మరో 10% మంది ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. దీన్ని బట్టి చూస్తే భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ సంస్కృతి కాబట్టి మెజారిటీ ప్రజలు ఎప్పటికీ దీనికే కట్టుబడి ఉంటారని తెలుస్తుంది. ఇక చివరగా బీజేపీకి కేంద్రంలో మరో ఛాన్స్ ఇవ్వాలా వద్దా అని ఓటర్లను అడగగా ఇందులో 44% మంది మరో ఛాన్స్ ఇవ్వాలని చెప్పారు. 39% మంది మరో ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పారు. మరో 17% మంది ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. ఇక్కడ కేవలం 5% మంది ఎక్కువగా బీజేపీకి మరోసారి అధికారం ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవేళ ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయని వాళ్ళలో మెజారిటీ ఓటర్లు విపక్ష పార్టీలకు ఓటు వేస్తే ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే బీజేపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ లోక్సభ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారో, ఏ అంశం ఆధారంగా ఓటు వేస్తారో మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.